సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నైపుణ్యం పోర్టల్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, జాబ్ ట్రైనింగ్స్ ఏ విధంగా తీసుకోవాలి, రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, నేను అంతా క్లియర్గా వెబ్సైట్ గురించి క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూసినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఏపీ గవర్నమెంట్ నైపుణ్యం పోర్టల్ ద్వారా స్కిల్ అనేది, అంటే ఫ్రీగా ట్రైనింగ్స్ అనేది ఇచ్చేదానికి ఈ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసింది. ఇక్కడ చూడండి, మీకు ఈ విధంగా మీరు గూగుల్‌లో నైపుణ్యం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ టైప్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తది. దీంట్లో మనకి లాగిన్ ఆప్షన్ ఉంది. బట్ లాగిన్ ఆప్షన్ గురించి ఏ విధంగా లాగిన్ అవ్వాలని నేను నెక్స్ట్ వీడియోలో నేనైతే మొత్తం ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఈ లాగిన్‌లో మనం సిటిజన్ లాగిన్ అవ్వచ్చు. ఎంప్లాయర్ అంటే జాబ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు కంపెనీస్ ఇవి. సో తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ లాగిన్ అంటే ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి కదా! బయట ప్రొవైడ్ చేసేటివి, వాళ్ళు గవర్నమెంట్ ఇక్కడ టై అప్ అయ్యి వాళ్ళు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అసెస్మెంట్ సెంటర్స్ అనమాట. ఇప్పుడు మనం కోర్సెస్ చేస్తాం కదా! ఆ కోర్సెస్‌కి అనేది మళ్ళీ అసెస్మెంట్స్ అనేది పెడతారు. లైక్ ఇప్పుడు మనకి కౌశలంలో ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా! మనం అక్కడ స్కిల్స్ పెట్టాము. ఆ స్కిల్స్ పైన అసెస్మెంట్ సెంటర్స్, అక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయన్నమాట. ఇది ప్రాసెస్. సో ఇక్కడ మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోయినా, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఇక్కడ ఫ్రీగా గవర్నమెంట్ అనేది ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా మనకి ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తది. సో మీరు వీటిలో జాయిన్ అయ్యి ఫ్రీగా ట్రైనింగ్ తీసుకొని మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్, అసెస్మెంట్స్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. అవన్నీ రాసి మీ రెజ్యూమ్‌లో బిల్డ్ చేసుకొని మీరు జాబ్స్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్‌మెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్. సో ఇప్పుడైతే మనం కౌశలం హోమ్ పేజ్‌లో ఉన్నాం. ఇక్కడ చూడండి ఆప్షన్స్ మనకి. ఇక్కడ మీ సో, నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా ఓవర్‌వ్యూగా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఈ నైపుణ్యం పోర్టల్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, బిల్డ్ యువర్ రెజ్యూమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ బయోడేటాని మీరు బిల్డ్ చేసుకోవడం ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తది. ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోవాలనేది. తర్వాత ఇంక నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్కిల్ కోర్సెస్‌కి జాయిన్ అయ్యే విధంగా ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో దీనిపైన క్లిక్ చేస్తే కోర్సెస్‌కి మనం ఏ విధంగా ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, చాలా కేటగరీస్ ఉన్నాయి. అగ్రికల్చర్, మనకు కావాల్సిన బ్యాంకింగ్ అండ్ ఫినాన్సా, లేకంటే ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేరా. ఇప్పుడు సపోజ్ మీరు ఐటీ కావాలనుకుంటే ఐటీ అండ్ ఐటీఎస్. సో ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్స్ కావాలనుకుంటే వీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూడండి. పైథాన్ డిస్ట్రిక్ట్ ఎక్కడంటే ఎన్‌సీక్యూ5 లెవెల్ 5 ఉంది. లెవెల్ 5 ఉంది. ఏజ్ లిమిట్ వచ్చి వీళ్ళకి ఈ కోర్స్ ట్రైనింగ్ నేర్చుకోవాలంటే ఏజ్ లిమిట్ వచ్చి 17-30 ఇయర్స్ ఉంది. మినిమమ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి. కోర్స్ టైప్ వచ్చి ఫ్రీ. రిజిస్ట్రేషన్ వచ్చి జనవరి 28 నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఎండ్ వచ్చి జనవరి 29 ఎండ్ అయితది. బ్యాచ్ అనేది జనవరి 21 నుంచి స్టార్ట్ అయింది. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 14 డేస్. సో, ఇక్కడ పైథాన్ అనే దానిపైన ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట కోర్స్ ఇక్కడ. సో, మీరు ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీకాకుళంలో ఉంది సర్టిఫికేట్ ఇన్ అడ్వాన్స్ ఎక్సెల్. సో, ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ పైథాన్ ఉంది శ్రీకాకుళం. ఇలాగా ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది ఏమేం కోర్సెస్ ప్రెజెంట్ ఇంకా చాలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఏజ్ లిమిట్ వచ్చి 15-30 ఇయర్స్ అనమాట. ఇంకా మిగతావి కూడా ఉంటాయి. ప్రెజెంట్ ఇక్కడ ఇక్కడ కేటగరీ కూడా ఇచ్చారు. క్యాస్ట్ కేటగరీ, జనరల్ కేటగరీ అని చెప్పి. సో, ఈ విధంగా కొన్ని ఉన్నాయి కోర్సెస్. మీరు వీటి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చి 14-35 ఇయర్స్, జనరల్ కేటగరీ, కాకినాడ. సో, ఇవన్నీ ఫ్రీ కోర్సెస్ అనమాట. సో, కోర్స్ డ్యూరేషన్ వచ్చి 14 డేస్ ఉంది. సో, మీరు ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై నౌ చేయాలంటే మీ ఆధార్ నంబర్ అనేది అథెంటికేట్ చేసుకోవాలి. ఆ కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వాలంటే మీ ఆధార్ నంబర్‌లో అథెంటికేట్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏ డిపార్ట్‌మెంట్ కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. జాబ్ రోల్ సపోజ్ ఇప్పుడు మీరు జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావాలంటే దానికి రిలేటెడ్ కోర్సెస్ ఏవేవి ఉన్నాయి. చూడు, ఇక్కడ జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సు హైదరాబాదు డిస్ట్రిక్ట్. సో, ఏజ్ లిమిట్ వచ్చి 18-45. ఫ్రీ. కోర్స్ టైప్ వచ్చి ఫ్రీ. కమింగ్ అంటే త్వరలో స్టార్ట్ అవుతుందని అన్నారు. సో, ఇంకా ఇలాగ చాలా చాలా కోర్సెస్ అయితే వస్తున్నాయి ఈ వెబ్‌సైట్‌లో. మీరు చెక్ చేసుకోండి. ఏవైతే వస్తున్నాయో ఆపర్చునిటీస్ అయితే యూజ్ చేసుకోండి ప్రెజెంటు.
సో, ఈ విధంగా అది కోర్స్ అనేది రిజిస్టర్ కావాలి. నేను ఏ విధంగా రిజిస్టర్ కావాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఓవర్‌వ్యూగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఐటీ, అపెరల్, అగ్రికల్చర్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్సింగ్ కూడా ఉన్నాయి. బ్యూటీ అండ్ వెల్‌నెస్ కూడా ఉంది. ఈ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళు కూడా ట్రై చేసుకోండి. తర్వాత హెల్త్ కేర్ ఉంది. లైఫ్ సైన్స్ ఉంది. లాజిస్టిక్స్ ఉంది. మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అదర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి. వీటిలో కూడా మీరు ఫ్రీగా స్కిల్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఇక్కడ చూడండి. ఆర్ యూ స్కిల్డ్ ఆర్ గెట్ యువర్ స్కిల్స్ అసెస్డ్ అంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ పైథాన్ పైన ఇక్కడ తీసుకున్నారనుకోండి. దాన్ని అసెస్‌మెంట్ చేయాలి కదా! సపోజ్ మీరు కోర్స్ చేసేస్తే సరిపోదు. మీకు ఎంత ఆ కోర్స్ పైన ఎంత గ్రిప్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉందని చేయాలంటే అసెస్‌మెంట్స్ అనమాట. ఇక్కడ మీరు మాకు స్కిల్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఐటీఎస్ పైన స్కిల్ ఉంది. అసెస్మెంట్స్ అనే దానిపైన ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసనుకోండి. దానిపైన అసెస్మెంట్స్ ఉంటాయి. అసెస్మెంట్ అంటే అది వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ మీరు ఊరికే ట్రైనింగ్ చేసేసి సింపుల్‌గా అటెండ్ అయిపోయారు. ట్రైనింగ్ అటెండ్ అయిపోయారు. ఎటువంటి అసెస్మెంట్స్ మీరు తీసుకోకపోయారనుకోండి దానికి వాల్యూ లేదసలు. అసలు మీకు నిజంగా వచ్చా లేదని ఎలా తెలుస్తది? అసెస్మెంట్ అటెంప్ట్ చేస్తేనే కదా ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ విధంగా అసెస్మెంట్స్‌కి అనేది మీరు అటెండ్ అవ్వాలి. ఇక్కడ చూడండి జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అప్లై నౌ ఉంది కదా! అసెస్మెంట్. ఫ్రీ ఫ్రీగా ఉంటది. మీరెళ్లి ఎగ్జామ్ రాయాలి. వాళ్ళు ఏదైతే సెంటర్ ఇస్తారో ఆ సెంటర్‌లో ఎళ్లి ఎగ్జామ్ రాయాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. మీరు ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ తీసుకుంటే వాటిని అసెస్మెంట్స్ ఉంటాయి మళ్ళీ మీకు. ఓకేనా? సో, ఇప్పుడు నేను డెమో చూపించాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పటిదాకా ఈళ్ళు నైపుణ్యం పోర్టల్ ద్వారా దాదాపు 1.8 లాక్స్ మెంబర్స్‌కైతే జాబ్ అనేది ప్లేస్‌మెంట్స్ అయితే ఇచ్చారు. తర్వాత జాబ్స్ అనేది నైపుణ్యం పోర్టల్‌లో ఏ విధంగా సెర్చ్ చేయాలి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈళ్ళు జాబ్స్ అనేది టోటల్ సపోజ్ 8,000 పొజిషన్స్ ఉన్నాయి. దీంట్లో 6,000 అరౌండ్ 6,860 పొజిషన్స్ ఏమో ఎ జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో, మీరు ఎక్కువేందంటే ఈ నైపుణ్యం పోర్టల్‌లో మీరు చెక్ చేసుకోండి జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తారు. సో, ఆ జాబ్ మేళాస్‌కి అటెండ్ అయితే మనం అక్కడ డైరెక్ట్‌గా జాబ్స్ అనేది అక్కడే ప్రొవైడ్ చేస్తారు. సో, మాక్సిమం ఈళ్ళు ఇక్కడ చూడండి ఐటీ దాంట్లో చూద్దాం. సో, ఐటీ దాంట్లో చూడండి లిస్ట్ ఆఫ్ జాబ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఐటీఎస్ ఏజ్ లిమిటు, రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్సు, ఎల్‌పీఏ, పే స్కేల్ చూడండి. ఇక్కడ ఈ విధంగా మీరు దీని నుంచి కూడా జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ ఎక్విప్‌మెంట్ అండ్ ఫీజ్ అంటే ఇంక సేమ్ ఇక్కడ మీకు ఐటీ రిలేటెడ్‌గా మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో, సో, వాటిపైన మీరు ఇలాగా అప్లై చేసుకోవడమే. సో, ఇది కంప్లీట్‌గా ఇంగా 100% వెబ్‌సైట్ అనేది ఇంగా అఫిషియల్‌గా లాంచ్ అవ్వాలి. సో, మీరైతే యూజ్ చేసుకోండి ప్రెజెంట్ ఏవైతే ఉన్నాయో. సో, ఈ నైపుణ్యం పోర్టల్ మీరు యూజ్ చేసుకోండి. సో, జాబ్ ఆపర్చునిటీస్ అనేది మీ ఫీల్డ్‌లో మీకు ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధంగా సెర్చ్ చేసుకోండి. జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. సో, నెక్స్ట్ ఇంకా సర్వీసెస్ ఉన్నాయి చూడండి. ఈ సర్వీసెస్‌లో ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఏఐ ఇంటర్వ్యూ సిమ్యులేటర్ గూడా ఉంది. మీరు ఇంటర్వ్యూని ప్రాక్టీస్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ సర్టిఫికేట్ అండి. సో, మీరు ఏవైతే ఇక్కడ స్కిల్ అసెస్‌మెంట్‌లో ఎగ్జామ్ రాస్తారో అవి ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్‌లో డౌన్‌లోడ్ సర్టిఫికేట్స్ ఉంది కదా! ఇది. తర్వాత స్కిల్ ట్రెండ్స్, ఈవెంట్స్ సో, ఇవి చెక్ చేసుకోండి. ఈ పోర్టల్ గూడా మీరు నైపుణ్యం పోర్టల్‌తో పాటు కౌశల్యం వెబ్‌సైట్‌తో పాటు ఇవి గూడా ఎవరికైతే స్కిల్స్ లేవో వాళ్ళైతే వెంటనే దీనిలో రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా లాగిన్ అవ్వాలి అండ్ రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను నైపుణ్యం పోర్టల్ గురించి నెక్స్ట్ వీడియో అయితే వస్తది. సో, ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అక్కడ పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి మర్చిపోకుండా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.